అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. అటు చైనా కూడా దూకుడు పెంచడంతో యూరోప్ నుంచి ఆసియా వరకు స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. అనుష, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా లాస్ట్ ఒక 1 వీక్ అంటే ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత చూసుకుంటే మార్కెట్లు అయితే కంప్లీట్ మైనస్ లోకి అయితే వెళ్ళిపోయినాయి. మన మార్కెట్ లో కంప్లీట్ గ్లోబల్ మార్కెట్ లో కూడా చాలా వాలిటిలిటీ కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం ఫ్రైడే రోజు చూసుకుంటే మన మార్కెట్లు అయితే నష్టాలనే ముగిశాయి. అండ్ సెక్టార్ వైజ్ కూడా చూసుకుంటే ఫార్మా అండ్ మెటల్ సెక్టార్లు అయితే కంప్లీట్ డ్రాగ్ అయిపోయినాయి. అయితే ఈ యొక్క ట్రంప్ టారిఫ్ల వల్ల మన దేశంలోనే కాదు, ఓన్ దేశంలో యుఎస్ లో కూడా పబ్లిక్ అనేది రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ యొక్క టారిఫ్ల వల్ల డిసిషన్ రాబోతుంది అని ఒక న్యూస్ రావడంతో మొత్తం అల్లకల్లోలమైన జనాలు అయితే పబ్లిక్ ఎక్కడెక్కడ ఆందోళనలు చేపట్టారు. అండ్ గ్లోబల్ వైజ్ చూసుకుంటే కూడా మార్కెట్లు అయితే యుఎస్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి, చాలా వీక్ ఉన్నాయి. అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్ లో కూడా అంతా అనుకున్నంత మూవ్మెంట్ అయితే లేదు. ఓవరాల్ గా ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల ఎవరికి లాభాలు ఎవరికి నష్టాలని ఆలోచన లేకుండా ట్రంప్ ఇలా విధించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన చేయి ఆయన తల మీదనే పెట్టుకొని పాతాళానికి దిగిపోతున్నాడు. యుఎస్ డెవలప్మెంట్ కోసం అని చెప్తున్నాడు, కానీ ఇందులో యుఎస్ డెవలప్మెంట్ ఎక్కడా కనిపించట్లేదని ఎకనామిక్ ఎక్స్పర్ట్లు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా మన ఇండియన్ మార్కెట్ సైడ్ వస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అంటే మనం మేజర్ ట్రేడ్ పార్ట్నర్ అయితే యుఎస్ కాబట్టి ఆ మార్కెట్ల పైనే మనది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి లాస్ట్ వీక్ 2-3 డేస్ అయితే కంప్లీట్ నష్టాలకు పోయినాయి. మళ్ళీ 1 మంత్ లోకి అయితే మార్కెట్ రీచ్ అయిపోయింది. సో ఈ రోజు మండే రోజు కూడా ఎలా ఉంటుంది మార్కెట్ అనేది చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే నిఫ్టీ మనం చూస్తే 900 పాయింట్లు మార్కెట్ గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అయితే రవిప్రసాద్, గత సెషన్ లో భారీ నష్టాలను నెట్సెక్స్ అండ్ నిఫ్టీ చవి చూస్తాయి. ఇవాళ కూడా బ్లాక్ బాత్ తప్పదా? బ్లడ్ బాత్ అయితే ఈ రోజు కూడా తప్పదు అని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ మనకు 900 పాయింట్స్ లో చూపిస్తుంది. యాజ్ పర్ ప్రిడిక్షన్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే కంప్లీట్ గ్యాప్ డౌన్ ఉంటుంది, కాకపోతే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉండొచ్చు అని అయితే ఒక మాట చెప్తున్నారు. కాకపోతే అది కరెక్ట్ గా ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఓవరాల్ గా చూస్తుంటే ట్రంప్ ఎఫెక్ట్లతోని మార్కెట్లు అయితే బాగా కుదేలైపోయినాయని చెప్పాలి. పతనం వైపు అయితే వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ మన మార్కెట్లు లాస్ట్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా నెగిటివ్ లోనే ఉన్నాయి. లాస్ట్ కాకపోతే మార్చ్ లో కొంచెం మనకు పాజిటివ్ మంత్ అనే రిజల్ట్ ఇచ్చిన, కాకపోతే మళ్ళీ ఒక లాస్ట్ ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత దానికంటే ముందు 2 రోజులు ఓవరాల్ గా 1 వీక్ నుంచి చూసుకుంటే నెగిటివ్ లోనే ఉంది. 1 మంత్ లోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పాలి. అండ్ గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ కూడా అయిందని చెప్పాలి. డౌ జోన్స్ అండ్ S&P కూడా లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు చూసుకుంటే నెగిటివ్ లోనే క్లోజ్ అయిపోయింది. అండ్ ఫార్మా అండ్ మెటల్ కూడా 5-6% అయితే పడిపోయినాయి. ఓవరాల్ కోవిడ్ తర్వాత 2020 తర్వాత అమెరికన్ మార్కెట్ లో ఇంతలా పడడం అనేది ఇదే ఫస్ట్ టైం అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మార్కెట్ అయితే చెప్పండి అనుష. ఓకే, రైట్ రవిప్రసాద్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. అటు చైనా కూడా దూకుడు పెంచడంతో యూరోప్ నుంచి ఆసియా వరకు స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి నాగేంద్ర సాయి మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్. అది ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడినట్టు తెలుస్తుంది. అటు చైనా కూడా దూరంతో యూరోప్ నుంచి ఆసియా వరకు స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్ గా మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నట్టు
ఈ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనేది వరల్డ్ మార్కెట్స్ ని షాటర్ చేయబోతుందండి. ఎందుకంటే ఇప్పటికే వైట్ హౌస్ ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 50 దేశాలు అమెరికా అధ్యక్షుడిని వైట్ హౌస్ ని సంప్రదించే టారిఫ్స్ ని తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రిటాలియేటరీ టారిఫ్స్ ఏవైతే మీరు విధించారో వాటిని తగ్గించండి లేదా తీసేయండి. ఇంకా వియత్నాం లాంటి కంట్రీస్ అయితే జీరో టారిఫ్స్, అంటే అమెరికా నుంచి ఏ వస్తువు వచ్చినా కూడా ఎలాంటి టారిఫ్ లేకుండా జీరో టారిఫ్స్ ఇచ్చేందుకు కూడా వియత్నాం లాంటి కంట్రీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఓకే చెప్తున్నాయి. సో ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది మరికొద్ది కాలం పాటు మార్కెట్స్ ని షాటర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే జపాన్ ఆల్మోస్ట్ 6% దాకా, అండ్ హాంకాంగ్ 10%, అండ్ చైనా మార్కెట్స్ ఆల్మోస్ట్ 5% దాకా క్రాక్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 850 పాయింట్స్ దాకా మనం వీక్నెస్ అయితే చూస్తున్నాము. సో మన మార్కెట్స్ కూడా ఎవరు కనీసం ఒక 4-5% మేర పతనం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్టర్స్ కి మేబీ కొద్ది గొప్ప కొన్ని స్టాక్స్ లో, అంటే స్పెసిఫిక్ సెక్టార్స్ లో స్పెసిఫిక్ స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకునేందుకు ఒక రైట్ టైం గా చెప్పుకోవచ్చు. అంటే అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ది మనీ వాళ్ళు ఇప్పుడు కమిట్ చేసేందుకు ఒక టైం గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అన్సర్టన్ టైమ్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ కూడా అవుతాయి మన మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసేందుకు. ఒకటి క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $60 దగ్గరికి వచ్చింది, డాలర్ వీక్ అవుతుంది, రూపీస్ స్ట్రెంథన్ అవుతుంది, అండ్ జీడిపి ఆల్మోస్ట్ 6.5-6.8% దాకా ఉండే అవకాశాలు ఉన్నాయనేది మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ట్రంప్ ఎఫెక్ట్, టారిఫ్ ఎఫెక్ట్ అనేది కొద్ది కాలం పాటు మార్కెట్స్ ని ప్లే చేసే అవకాశం ఉంది. సో అందువల్ల ఇది అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ది మనీ కమిట్ చేసేందుకు ఇది బెస్ట్ టైం అని చెప్తానండి. అలాగే ప్రపంచ మార్కెట్లపై ఇంకా ఎంతకాలం ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇది పూర్తి అన్ప్రెడిక్టబుల్ ఇది అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 50 కంట్రీస్ వరకు ఇప్పటికే వైట్ హౌస్ ని సంప్రదించాయి టారిఫ్స్ ని తగ్గించండి అని చెప్పి. ఎందుకంటే టారిఫ్ ని తగ్గించండి అని వాళ్ళు వెళ్ళారు అంటే దాని అర్థం యుఎస్ కి పంపించే వస్తువులు ఏవైనా సరే వాటి మీద టారిఫ్స్ తగ్గించేందుకు లేదా తీసివేసేందుకు కూడా 50 దేశాల వరకు సిద్ధమయ్యాయని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ గా 180 కంట్రీస్ కి ఆయన ఈ టారిఫ్ వార్ లాంటివి ప్రకటించారు. దీనిలో 50% అంటే 50 కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ది కంట్రీస్ ముందుకు వచ్చాయి. యూరోప్ కానీ, కెనడా కానీ, చైనా కానీ ఇలాంటి కంట్రీస్ కూడా మెల్లిమెల్లిగా ఈ టారిఫ్స్ ని డైజెస్ట్ చేసుకుని వాళ్ళు కూడా రిటాలియేట్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ వెనక్కి తగ్గేటైతే కనిపించట్లేదు. మేబీ కొద్ది కాలం పాటు అట్లీస్ట్ ఒక 1 to 2 months ఈజీగా టైం పట్టే అవకాశం ఉంటుందండి ఒక క్లారిటీ రావడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మన మార్కెట్స్, ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్ ఆర్ ఎల్స్ గ్లోబల్ మార్కెట్స్ అనేది పక్కన పెడితే డొమెస్టిక్ గా మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఇప్పుడు డొమెస్టిక్ కన్జంప్షన్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని, డొమెస్టిక్ సెక్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకింగ్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, హెల్త్ కేర్ సెక్టార్, అలాగే మనకి ఈ సెక్టార్స్ మీద 3-4 సెక్టార్స్ మీద కన్జంప్షన్ ప్యాటర్న్ ఫోకస్ బాగా ఉండి అండ్ మేజర్ గా కన్జంప్షన్ రిలేటెడ్ థీమ్స్ స్టాక్స్ వైపు, సెక్టార్స్ వైపు దృష్టి పెడితే ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందండి. అయితే జపాన్ నిక్కీలో నష్టాలకు ఏకంగా ట్రేడింగ్ సస్పెండ్ చేశారు. ఇంతలా నష్టాలకు టారిఫ్ వారే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు అంటారా? దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండి. టారిఫ్ వార్ ఒకటే దీనికి మేజర్ రీజన్. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ సింక్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యుఎస్ మార్కెట్ ఏదైనా ఇతర దేశాల మీద సుంకాలు విధించారు అంటే ఇతర దేశాలు ఎఫెక్ట్ అవ్వాలి. బట్ సొంత దేశమే టారిఫ్ ఎఫెక్ట్ వల్ల పతనం అవుతోంది అంటే సో రెసెషన్ వస్తుందన్న భయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో టారిఫ్స్ విధించినప్పుడు, అన్ని దేశాలతో కయ్యాలకి కాలు దూకున్నప్పుడు ఆ దేశాలు కూడా మళ్ళీ రిటాలియేటరీ చర్యల్లో భాగంగా కనుక టారిఫ్స్ విధిస్తే పరోక్షంగా అమెరికాకే ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల రెసెషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వన్స్ కనుక రెసెషన్ వచ్చినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ తేల్కోవడం అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. సో అందువల్ల యుఎస్ మార్కెట్స్ వీక్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్స్ వీక్ అవడం ఎఫెక్ట్ నాట్ ఓన్లీ జపాన్, హాంకాంగ్ కానీ, చైనా కానీ, జపాన్, యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ అండి. ఎందుకంటే అదర్ దన్ దట్ ఇంకా వేరే రీజన్స్ ఏమీ లేవు మార్కెట్స్ ఇంతగా పతనం అవ్వడానికి. సాధారణంగా సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి 5%, 10% అలా సర్క్యూట్ బ్రేకర్ లో భాగంగా కొద్దిసేపు మాత్రమే ట్రేడింగ్ హాల్ చేస్తారు. ఈవెన్ మన మార్కెట్స్ అయినా సరే ఒక 5% పడ్డాయంటే ఒక 15 minutes ట్రేడింగ్ హాల్ట్ చేసి మళ్ళీ ట్రేడింగ్ పునరుద్ధరిస్తారు. సో అందువల్ల ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ టైం చెప్పుకోవచ్చు అండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అయితే భారీ నష్టాలకు చాలా మంది పానిక్ అయ్యే అవకాశం ఉంది. అంటే అలాంటి వారికి మీరేం సలహా ఇస్తారు? అలాగే ఇన్వెస్టర్లకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఖచ్చితంగా ఇది పానిక్ అవ్వాల్సిన టైం అయితే కాదు. ఎందుకంటే ఒక రకంగా పానిక్ మోడ్ లోనే ఉన్నాయి మార్కెట్స్.
ఎందుకంటే మన ఎఫెక్ట్ ఉన్నా లేకున్నా డొమెస్టిక్ మార్కెట్స్ మీద, ఇండియన్ మార్కెట్స్ మీద టారిఫ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది ఇప్పటివరకు ఎవరు ఒక గేజ్ చేయలేకపోతారు. ఈవెన్ గవర్నమెంట్ కానీ, ఇండస్ట్రీస్ బాడీస్ కానీ దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, అంటే ఎన్ని కోట్ల రూపాయల వరకు, ఎన్ని బిలియన్ డాలర్స్ వరకు మన మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఏ సెక్టార్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది కొద్దిగా గేజ్ చేయడం కష్టం. అందువల్లే ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసి, వార్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, మనం యూఎస్ తో చర్చలు జరిపినప్పుడు ఏ విధంగా మనం ఈ టారిఫ్ వారిని అడ్రస్ చేయాలన్న అంశాల మీద ప్రస్తుతం గవర్నమెంట్ అయితే బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తుంది. దీన్ని మనకు డైజెస్ట్ చేసుకుని కొద్ది కాలం పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడున్న మార్కెట్ లో భారీ ఎత్తున మనీ కమిట్ చేయడానికి కూడా దిస్ మే నాట్ బి ద రైట్ టైం. మనం పదే చెప్తున్నట్టు కొద్దిగా వెయిట్ చేయండి. ఇలాంటి పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు, ఇలాంటి పానిక్ మోడ్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద మనీ, అంటే మీరు 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ ద మనీ ఇలాంటి పానిక్ మోడ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టాక్స్ ఇప్పటికే లాస్ట్ ఒక 5 to 6 months నుంచి ఒక నీరసమైన మోడ్ లో ఉన్నాయి. గత వారం ఒక 5% దాకా మార్కెట్ పెరిగినప్పటికీ కూడా దాని డబుల్ ఎఫెక్ట్ ఈ లాస్ట్ 2-3 days అంటే రాబోయే 1 or 2 days కూడా మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు స్పెసిఫిక్ సెక్టార్స్ లైక్ బ్యాంకింగ్ లో కొన్ని స్టాక్స్ కానీ, అలాగే NBFCs లో కొన్ని, హెల్త్ కేర్ రిలేటెడ్ వాటిల్లో, కొద్ది గొప్ప ఇన్ఫ్రా రిలేటెడ్ వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఒక బెస్ట్ టైం అవుతుందండి ఇది. అయితే నాగేంద్ర గారు, మనం చూసుకున్నట్టయితే గోల్డ్ అనేది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా కొంటూ ఉంటారు. అండ్ మనం చూస్తున్నట్టయితే చాలా రోజుల నుంచి దాని రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయా? సో గోల్డ్ యాక్చువల్ గా 2006 ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రాయ్ అవుతూ $2,600 నుంచి $3,150 వరకు పెరగడం అయితే చూసామండి. కాకపోతే ఇప్పుడు కొద్దిగా పీక్ లెవెల్స్ దగ్గర అంటే 3,150 చేసిన తర్వాత కొద్దిగా ఒక చిన్న పాస్ తీసుకొని ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్ అయితే ఉంది గోల్డ్ లో. సో గోల్డ్ లో స్పెసిఫిక్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇది రైట్ టైం కాదు. ఎందుకంటే గోల్డ్ బాగా పెరిగింది $2,600 నుంచి. మేబీ కొద్దిగా కరెక్షన్ ఏదైనా వస్తే ఇక్కడ నుంచి ఒక $100-150 ఇంటర్నేషనల్ మార్కెట్ లో అప్పుడు కొద్దిగా మనం బై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఈ అన్సర్టన్ టైమ్స్ లో, అంటే వరల్డ్ రెసెషన్ కనుక ఎంటర్ అవుతే యుఎస్ లో, ఇది ఒక రైట్ టైం కూడా అవుతుంది. అంటే మీరు $100 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే అట్లీస్ట్ 5 to 10% గోల్డ్ ఈటీఎఫ్స్ లో కానీ, సిల్వర్ ఈటీఎఫ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకునేందుకు కూడా ఇది ఒక టైం అవుతుంది. కానీ కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాత మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఒకవేళ $2,900 అట్లా కనుక గోల్డ్ వచ్చినట్టు అయితే అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. ఎందుకంటే రూపీ కూడా స్ట్రెంథన్ అవుతున్న తరుణంలో గోల్డ్ మనకి కొద్దిగా పీక్ నుంచి ఒక 2,500-3,000 రూపీస్ దాకా మనకు 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అయితే పడింది. కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకునేందుకు టైం మొదలైందని చెప్పొచ్చండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.